నీ వైపు చూసి కన్నీరు కార్చి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. నీ వైపు చూచి కన్నీరు కార్చి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వైపు చూచి కన్నీరు కాచి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. నడియేటిలోన సుడిగాలిలోన చుక్కాని లేని నావాయే బ్రతుకు, నడియేటిలోన సుడిగాలిలోన చుక్కాని లేని నావాయే బ్రతుకు. తీరం చేరే దారే కనరాక, తీరం చేరే దారే కనరాక నీ శరణు వేడితినయ్యా, నా దారి నీవే యేసయ్యా, నీ శరణు వేడితినయ్యా, నా దారి నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వైపు చూచి కన్నీరు కాచి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. అడియాశలేలే నా జీవితాన చిగురాశ నీవే నా యేసు రాజా. అడియాశలేలే నా జీవితాన చిగురాశ నీవే నా యేసు రాజా. ఆశ నిరాశల ఆగని పయనాన, ఆశ నిరాశల ఆగని పయనాన అలసి సొలసితినయ్యా, నా శ్వాస నీవే యేసయ్యా, అలసి సొలసితినయ్యా, నా శ్వాస నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వైపు చూచి కన్నీరు కాచి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా.
కాదు, యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. ప్రియ దేవుని సంగమం, మనం అందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 619వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధ మాలై మేళాన్నీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమలతో నన్ను మమ్ములను సంఘమంతటిని మీరు ప్రేమించి 10వ మాసములో ఇటు రీతిగా ఈ చివరి పరిశుద్ధ దినములో మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి విలువైన సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఈ ఆరాధనకు వచ్చి నీ నామమును స్తుతించడానికి మా మార్గములన్నీ మీరు సరళం చేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగినటువంటి స్తుతి పాటల విషయంలో మీ సన్నిధి నాయన మేము గానం చేసినప్పుడు, మేము పాడిన ప్రతి పాట ద్వారా మీ నామము స్తుతించబడినదని, మీ నామము ఘనపరచబడిందని విశ్వసిస్తూ ఉన్నాం. ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందండి, ఘనత పొందండి, దీవెనలు కుమ్మరించండి. ఇదిగో నాయన, తదుపరి ఆరాధన క్రమంలో మేము వెళ్తుండగా మాతో మీరు నడిపించండి. మీ ఆత్మను ఇక్కడ సంచరింపచేయండి. ఆరాధన జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా సమస్తమును నాయన మీకు అనుకూలంగా జరగడానికి కృప చూపించిన ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో సమస్తమును నాయన మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలంలో మీ పాద సముఖంలోకి రావడానికి కృప చూపించండి. ఘనత మహిమ మీరు మాత్రమే పొందుకొనండి. యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాడు మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అదే రీతిగా నిల్చుండి ఉత్తర ప్రస్తుత రీతిగా 122వ సంకీర్తన చదువుదాం. శామ్ నెంబర్ 122 verse 1 to 9. 122వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతి చదువుదాం. చివరి చరణం మనమంతా కలిసి చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలిచిచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నీవివ్వబడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అసట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును
నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. 9వ చరణం కలిసి చదువుతాం. మన దేవుడైన యెహోవా మందిర నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 159వ పాట పాడదాం. పల్లవి మొదటి 3 చరణాలు, 4వ చరణం, మొత్తం మొదటి 4 చరణాలు పాడదాం. గమనించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 159వ పాట, పల్లవి మొదటి 4 చరణాలు పాడి ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, అక్షయుడే సిటు పలికే, అక్షయుడే సిటు పలికే, అతి ముదమునను వినరండి. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, నాయందుండని తీగే నాశనముందును నిజము, నాశనమో దక మీరు, నాశనమో దక మీరు, నాయందుండుడి ఫలింపం. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, ఫలములని వనితీగే పనికిరాదని నరికి, పారావే ఎంబడును, పారావే ఎంబడును, నిరతము తాద్యము నీపులలో. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, ఫలించు ప్రతి తీగే ఫలముల పేగుగనివ్వన్, పరిశుద్ధి చేయబడు, పరిశుద్ధి చేయబడు, ఎరుగరి మీరది అనవరతం. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, నాయందుండినగాని నయమగుకా పుండదిలన్, నాయందుండినవాడు, నాయందుండినవాడు, నాణ్యపు ఫలముల నీచునః. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు. దయచేసి కూర్చుందాం. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి ఈ రీతిగా 10వ నెలలో చివరి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మనందరినీ ప్రేమించి నడిపించిన విధానాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి సమయంలో నేటి ఈ పరిశుద్ధపు ఆదివారపు ఆరాధనలో ధ్యాన నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచన గల భాగాన్ని ఇదనపు ధ్యాన భాగంగా మనము చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచన గల భాగాన్ని
ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు రాజారావు గారు చదివి వినిపిస్తారు. తదుపరి ధనుంజయ్ గారు మనను ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగం మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు ధ్యానం చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రం 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 నైనా ఉదయకాల వేళలోనైనా ధ్యానిస్తాం నైనా. నేగల రాష్క యాదన దినను కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తాం నైనా. ఎవరైతే తలంపుతో వచ్చారోనైనా అదే వారికి నైనా అటు విధంగా వారికి సహాయం చేయండి. ప్రభా పరిశుద్ధ రాని బిడ్డలోనైనా క్షమించి మరొక తరం దయచేయండి అన్న. దయగల రాజా, పరిశుద్ధుడనైనా రాబోయేనైనా ఈ శనివారంనైనా ఈ కృతజ్ఞత అర్పణ పండుగ జరిపించుకుని సహాయం చేయండి అన్న. దయగల పరిశుద్ధ స్తోత్రం ఈ రోజునైనా ఏదైతే వాక్యం చెప్తున్నారోనైనా దాన్ని మేము హృదయంలో నాటుకునే భాగ్యం మాకు కలిగండి. నైనా మేము ఫలించే పనికొచ్చే ద్రాక్షవల్లిలాగా ఉండాలని ప్రార్థిస్తాం నాన్న. ఎందుకు పనికి రాక పోయబడి అగ్ని విలువ వేయబడి కంటే తండ్రి మీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు కలుగజేయండి. ఫలించే ద్రాక్షవల్లిగా మమ్మల్ని అటు విధంగా ప్రార్థన చేయించడం ఉన్నా. ఇక్కడున్న సంఘ పెద్దల్ని, సంఘ కాపర్ని, సంఘ విశ్వాసుల్ని, ప్రతి బిడ్డనన్నా నాన్న స్వపన గారు బట్టి ప్రార్థిస్తాం నాన్న. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించమని నాన్న. తప్పు నుండి క్షమించమని సమస్త గంత మహిమ మీకు అర్పిస్తూ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియులు రాజారావు గారికి, ప్రార్థనలో నడిపించినటువంటి ధనుంజయ్ గారికి, ఇరువురికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్తుతి ఆరాధన వెళ్దాం. స్తుతి ఆరాధన వెళ్ళే ముందు మరి మన మధ్యలో ఢిల్లీ ప్రాంతంలో దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ప్రియులు రెవరెండ్ సపన్ కుమార్ బోడానాయక్ వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి ఈ సమయంలో వారు సంఘాన్ని ఉద్దేశించి కొన్ని శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. కూడి వచ్చిన సంఘం అంతటికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. మరి అనిల్ అన్నయ్య నన్న గ్రీటింగ్స్ చెప్పమని చెప్పారు. అయితే ఎంత టైం అని నేను చెప్తే ఒక 10 నిమిషాలైనా 15 మినిట్స్ అయినా పర్లేదు అన్నారు. అయితే గ్రీటింగ్స్ అంత టైం చెప్పాలి అలాగనేసి నేను ఆలోచించాను. ఎందుకంటే ఈరోజు వచ్చి మామూలుగానే సండే సర్వీస్, అంటే ఏదైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ అలాంటిది ఏం లేదు. మరి అలాంటప్పుడు ఎలాగా గ్రీటింగ్స్ 10-15 మినిట్స్ చెప్పాలి అనిస్తే ఫైనల్ ఏమన్నారంటే పర్లేదు, వాక్యం నుంచి ఒక 5-10 మినిట్స్ మాట్లాడినా పర్లేదు అని చెప్పారు. ఈరోజు మరి ఈ సంవత్సరంలోన 10 నెలలు కంప్లీట్ అయ్యి వచ్చే ఆదివారంకి కొత్త నెలకి మనం వెళ్తాం. అయితే ముందు నుంచి 31st నైట్ నుంచి ఇప్పటి వరకు మనము ప్రార్థనలు చేసి ఉంటే చాలా ప్రార్థనలకి మనకి జవాబు రాకుండా ఉండి ఉంటుంది కదా. మనము ఎన్నో ప్రార్థనలు చేసి ఉంటాం కానీ అన్ని ప్రార్థనలకి జవాబు రాలేదు. బైబిల్లో మనము చూసినట్లయితే మార్తా యొక్క ఆశ కూడా అలాగే ఉండేది. ఏంటంటే లాజరస్ చనిపోయాడు, మరి యేసు ప్రభు దగ్గర ఉంటే
ఆయన బ్రతికి ఉండి ఆయన అనుకుంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమైందంటే లాజరస్ మళ్ళీ తిరిగి లేచాడు. అలాగే మనము కూడా ఎవరైనా చనిపోతే ప్రార్థన చేసాం. మన సొంత వాళ్ళైనా దగ్గర వాళ్ళైనా ఎవరైనా చనిపోతే మనం కూడా ప్రార్థన చేసాం వాళ్ళు తిరిగి రావాలి అనేసి. కానీ అది జరగలేదు, అది అలాగే జరగలేదు. వాక్యంలో మనం చూసినట్లయితే చనిపోయిన వాళ్ళు తిరిగి ఎలాగైనా రావాలి అనేసి ఎక్కడ కూడా రాయబడలేదు. అలాగా తిరిగి వస్తే ఎంతో బాగుంది, కానీ అలాగా తిరిగి ఎల్లప్పుడూ వస్తారు అనేసి రాయపడడం మనకి ఎక్కడ కనిపించట్లేదు. యోబు ఒక గ్రంథంలో మనము చూసినట్లయితే యోబుకి వచ్చిన కష్టాలకి మన అందరికీ తెలిసిందే. యోబుకి వచ్చిన అన్ని కష్టాలకి మనం ఏం చూస్తున్నామంటే ఆయన అన్ని కోల్పోయి చివరికి ఏమైందంటే ఆయనకి కలిసి వచ్చింది. లేకపోతే పుస్తకం చివరిలో మనం చూస్తున్నాం దేవుడు ఎలాగా ఆయన్ని ఏం చేశారంటే దీవించారండి. కానీ అలాగే దీవిన లేకపోతే అలాగే బ్లెస్సింగ్స్ అందరికీ రాలేదు. అది యోబు ఒక జీవితంలోనే వచ్చింది. మార్తా ప్రార్థన చేస్తే తన ఒక ప్రార్థనను ఆలకించి యేసు ప్రభు లాజరస్ని తిరిగి లేపారు. కానీ అలాగే జరిగింది అనేసి మనకి ఎక్కడ కూడా అంటే అలాగే జరగాలి అనేసి ఎక్కడ కూడా రాయబడ్డం మనకి కనిపించట్లేదు. అది మనము చాలా కరెక్ట్గా మనము గమనించాలి. ఎందుకంటే అలాగా జరిగితే బాగుంది, అలాగే జరగాలనేసి మన ఒక ఆశ కూడా. ఎవరైనా చనిపోతే ప్రార్థన చేస్తే ఆయన తిరిగి లెగిస్తే ఎంతో బాగుండు అనేసి మన ఒక ఆశ. అన్నీ కోల్పోయిన తర్వాత అన్నీ మళ్ళీ తిరిగి వస్తుంది, వచ్చిస్తే బాగుండు అనేసి అది కూడా మంచిది. కానీ అలాగే జరగాలి అనేసి వాక్యంలోన ఎక్కడ కూడా రాయబడడం మనము చూడట్లేదు. ఎందుకంటే హవ్వ జీవితంలో మనము చూస్తే తన ఇద్దరు కుమారుడు నుంచి సొంత ఒక తమ్ముడిని చంపడం మనము చూస్తున్నాం. మరి హవ్వ బ్రతికి ఉన్న కుమారుడితోటి ఎలాగో జీవించింది, ఆ బాధని మనము అర్థం చేసుకోవాలి. అలాగే దావీదు యొక్క జీవితం మనము చూసినట్లయితే అతను కూడా ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ఆయన ప్రార్థన చేశాడు. అయినప్పటికీ ఏమైంది, బెత్షెబా నుంచి పుట్టిన కుమారుడు ఆయన చనిపోయాడు కదా. దావీదు కూడా ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ఆయన ప్రార్థన చేశాడు. అదే కాకుండా స్టీఫెన్ యొక్క జీవితం మనము చూసినట్లయితే ఆయనకి చాలా మంచిగా మరణం అవడం మనము తెలియట్లేదు. వాక్యం చెప్తానంటే ఆయనకి రాయలతోటి కొట్టి ఆయనకి మరణం అనేది ఆయనకి జరిగింది. అలాగే పౌలు యొక్క జీవితం వల్ల మనం చూసినట్లయితే పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏమని? నా శరీరంలో ఉన్న ముళ్ళుని తీసిమని కదా, ఆ ముళ్ళుని తీసిమని. కానీ దేవుడు ఏమన్నారు అంటే నా కృప మీకు చాలు అనేసి, నా కృప నీకు చాలు అనేసి. అలాగే యేసు ప్రభు కూడా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనకి జవాబు రాలేదు. అదేంటంటే సిలువలోన ఆయన మరణించినప్పటికీ ఆయన ఏం ప్రార్థన చేశారంటే మీ చిత్తమైతే ఈ కప్పుని తీసుకువెళ్ళిపోము. కానీ దేవుడు ఆ ప్రార్థనని కూడా ఆలకించి జవాబు ఇవ్వడం మనకి కనిపించట్లేదు. మనము వాక్యం చదువుతున్నప్పటికీ మనకి చాలాసారి లాజరస్ మరణి నుంచి బయటికి వస్తే బాగుండు, లేకపోతే బయటికి వస్తే మనం హల్లెలూయా చెప్తాం అనేసి మనకి ఒక ఆశ ఉంటుంది. అయ్యోబు ఒక జీవితంలో మనము చూసినట్టే ఆయన అన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుంది అనేసి కూడా మనకి అనిపిస్తుంది. వాక్యంలోన మనకి హ్యాపీ ఎండింగ్ లేకపోతే కథ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ జరిగితే బాగుండు అనేసి మనకి వింటే చాలా హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. కానీ వాక్యంలోన ఎల్లప్పుడూ అలాగ జరుగుతుంది అనేసి వాక్యంలోన మనకి తెలియట్లేదు. వాక్యంలోన చాలా కథలు ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎక్కడైతే మనకి హ్యాపీ తోటి
ఎండ్ అవడం అనేది మనము చూడట్లేదు. ఎల్లప్పుడూ ఆ హ్యాపీ ఎండింగ్ ఉంది అనేసి మనకి కనిపించట్లేదు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన ఒక జీవితంలోన ఆ ముళ్ళు పెడతాడు, ఆ కష్టాలు పెడతాడు. ఎందుకంటే కష్టాలు లేకపోతే మన ఒక చరిత్ర అనేది అది ఫామ్ అవ్వదు, లేకపోతే చరిత్ర అనేది అది కరెక్ట్గా అది దేవుడు ఎలాగైతే అనుకున్నాడు నాకు ఇలాగ అవ్వాలనేసి అది మనకి అవ్వదు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 ఒకసారి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 ఎవరైనా ఒకసారి కరెక్ట్ చదివేసి వినిపిస్తే. ఆ, 5వ అధ్యాయం 3, 4, 5. ఇక్కడ మనము చూసినట్లయితే మనము ఎప్పుడైతే కష్టాల నుంచి వెళ్తున్నామో అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మన యొక్క జీవితంలోన ఆ క్యారెక్టర్ని ఆయన ఫామ్ చేస్తాడు, ఆ చరిత్రని ఆయన ఫామ్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే దేవుడు మొదట్లోన ఎలాగైతే మమ్మల్ని సృష్టించారో ఆ సృష్టి మనలోన ఎప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే ఆదంని హవ్వాని దేవుడు ఎప్పుడైతే ఆయన సృష్టించారో ఆయన పూర్తిగా ఎటువంటి పాపం లేకుండా ఆయన్ని సృష్టించారు. కానీ మన ఒక జీవితంలోన ఏమవుతుందంటే ఆ పాపాలు కనిపిస్తున్నాయి. మరి దేవుడు ఒక చిత్తం ఏంటంటే ఎలాగైతే ఆదంని హవ్వాని ఆయన మొట్టమొదటిగా ఆయన సృష్టించారో అలాగే మమ్మల్ని కూడా ఆయన సృష్టించాలనేసి ఆయన ఆశపడుతున్నారు. ఆ సృష్టి అనేది ఎలాగ వస్తుందంటే మన ఒక జీవితంలోన కష్టాలు ఉంటూ వస్తుంది. మనము జీవితంలోన పుట్టినరోజు నుంచి నేర్చుకునేది ఏముండదు, మరణం నుంచి మనం నేర్చుకోండి. మన ఒక జీవితంలోన సెలబ్రేషన్లోన నేర్చుకునేది ఏముండదు, కష్టాల నుంచి మనము నేర్చుకుంటాం మన యొక్క జీవితం ఏంటి, జీవితం ఒక విలువ ఏంటి అని. కాబట్టి కష్టం అనేది లేకపోతే సఫరింగ్ అనేది దేవుడు ఏం చెప్తున్నాడంటే నాకు ఆశ ఏంటంటే మీకు ఒక కొత్త సృష్టిని తీసుకెళ్ళాలంటే మనము ఎలాగ ఉన్నాం అలాగ ఆయన తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఏం చేస్తున్నారు, మమ్మల్ని మన యొక్క జీవితంలో నా కష్టాలు తెచ్చి లేకపోతే కష్టాల నుంచి తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఆయనలాగా ఆయన చేయడానికి మన ఒక క్యారెక్టర్ని ఆయన ఫామ్ చేస్తున్నారు. మరి పౌలు రాస్తుంది ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన ఒక ఆశ ఉంది, మన ఒక ఆశ ఉంది ఏంటంటే ఆ కొత్త సృష్టికి మనము వెళ్తాం అనేసి. పౌలు చెప్పినట్లుగా 3 పదాలు లేకపోతే 3 థీమ్స్ చాలా ఎక్కువ మన ఒక జీవితంలో లేకపోతే ఆయన రాసిన పత్రంలోన మనకి కనిపిస్తుంది. ఏంటంటే విశ్వాసం అనేది, ఆశ అనేది, కానీ ఈ రెండుకి మధ్యన ఉండేది గొప్పతనం ఏంటంటే ప్రేమ. ఆ విశ్వాసం, ప్రేమ, ఆశ. విశ్వాసం దేంట్లోన యేసు ప్రభు చనిపోయారు, ఆయన తిరిగి వచ్చారు అనేసి. ఆశ ఇంట్లోన మనము చనిపోతాం, యేసు ప్రభు మళ్ళీ వస్తారు అనేసి ఆశ. కానీ ప్రస్తుతానికి చేయవలసింది ఏంటంటే ప్రేమ. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్తున్నారు, కానీ మన ఒక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం, మనకి దగ్గర ఉన్న వాళ్ళని మనము ప్రేమించలేకపోతున్నాం. అటువంటి దాంట్లోనే వాక్యం ఏం చెప్తుంటే మనము చూసిన వాళ్ళని ప్రేమించలేకపోతున్నప్పటికీ దేవుడు కనిపించడు, ఆయన్ని మనము ప్రేమిస్తున్నాం అనేసి ఎలాగ చెప్తున్నారు అనేసి. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము అర్థం చేసుకోవాల్సింది లేకపోతే నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జీవితంలోని కష్టాలకి ఎల్లప్పుడూ దేవుడు తన యొక్క జవాబు లాజరస్ మరణించేలాగా ఇస్తాడని కాదు, లేకపోతే యోబు అంతా కోల్పోయిన తర్వాత యోబుకి ఎలాగైతే అన్ని డబుల్ పోర్షన్ గా వచ్చింది అలాగనేది కాదు.
వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభు ఒక ప్రార్థన దేవుడు అప్పటికి ఆయన ఆ ప్రార్థనకి జవాబు వెంటనే ఇవ్వలేదు. పౌలు ప్రార్థన చేసినప్పటికీ 3 సార్లు ఆ ముళ్ళుకి కోసం ప్రార్థన చేసినప్పటికీ ఆ 3 సార్లు కూడా ముళ్ళు తిరిగి పడడం కనిపించట్లేదు. స్టీఫెన్ యొక్క జీవితంలో అయినా లేకపోతే చాలా మంది యొక్క జీవితంలో మనం చూసినట్లయితే కష్టాలకి జవాబు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటది అని కాదు, కొన్నిసార్లు అసలు జవాబు ఉండిపోవచ్చు కూడా. కానీ దేవుడు ఆ కష్టాల నుంచి మనకు తీసుకెళ్ళినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మన యొక్క జీవితంలోన ఆ యొక్క క్యారెక్టర్ని ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్త సృష్టికి మనం ఒకవేళ వెళ్ళాలంటే మనము ఎలాగైతే ఉన్నామో అలాగా వెళ్ళాం. దేవుడికి లేకపోతే దేవుడు యొక్క సన్నిధికి వెళ్ళడానికి మనం వెళ్ళాలంటే ఆయన చేసిన సృష్టి ప్రకారంగా మనము వెళ్ళాలి. పౌలు చెప్పినట్లుగా విశ్వాసం అనేది పాతలో జరిగిపోయింది, ఆశ అనేది ఫ్యూచర్లో ఉంది, లేకపోతే యేసు ప్రభు వస్తారనేది. కానీ ప్రస్తుతానికి ఉండేది ఏంటంటే ప్రేమ. మరి దేవుడు ఆ యొక్క ప్రేమతోటి మన అందరినీ మన సంఘంలో నుంచి మన కుటుంబం నుంచి తీసుకెళ్లాలని ఆశపడుతూ ఈ చిన్న సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా అనిల్ అన్నయ్యకి పాస్టర్ గారికి వందనాలు చెప్తూ వెంకయ్య గారు చక్కటి శుభాకాంక్షలు. మరి లేఖనం తప్పినటువంటి మాటలు సంఘానికి అందించిన విధానాన్ని బట్టి సంఘపక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అవును ప్రభువా, దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సమస్తానికి అధిపతి నీవు. నువ్వు అవునంటే జరుగుద్ది, కాదంటే జరగని పరిస్థితి ప్రభువా. సమస్తము నీ చేతిలో ఉండి ఉన్నాయి ప్రభువా. ఆయన నిత్యం స్తుతించడానికి రుణం తీర్చలేం ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. అలాగే ఈ దినం నువ్వు ఏర్పాటు చేయబడినట్టు వాక్యానుసారంగా మాట్లాడుకుంటే ప్రభువా, ద్రాక్షావల్లివి నీవు, తీగలు మేమై ఉన్నాం కేవలం ప్రభువా, అల్పులము అయోగ్యులము. అయినప్పటికీ నీ యొక్క ద్రాక్షావల్లిని అనుసరించే తీగలుగా మమ్మల్ని వాడుకునే విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభువా. దేవా, మా అంతటి మేము నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేమని వాక్యం ద్వారా సెలవిచ్చున్నా ప్రభా. దేవా, నీ యొక్క కృపకు పాత్రలమై, నీ ప్రేమ పుత్రులమై, నీ రక్షణానందాన్ని మాకు కలగజేసి నీ యొక్క అనుకూలత జీవితాన్ని జీవింపజేసే యోగ్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. దేవా, ఈ యొక్క జీవితంలో నాయన ప్రభా, నువ్వు పొందినటువంటి కష్టాలు మేము పొందలేకపోయినప్పటికీ, మేము చెందినటువంటి కష్టాలు, మేము పొందినటువంటి అనర్థాలను బట్టి మా నిమిత్తమై ఆ యొక్క గల్గొదా కొండపై మా నిమిత్తమై నీ యొక్క ప్రాణాలను విడిచి శ్రమలను అనుభవించి నీ నెత్తురుని కార్చి మా కొరకు ఏడవకండి, నా కొరకు ఏడవకండి, మీ కొరకై మీ పిల్లల కొరకై ఏడవండి వాగ్దానంతో మమ్మల్ని అందరినీ సంతోషపరిచి ప్రభా. నన్ను పోలి నడువుడి, నేను తండ్రి యొద్దకు పోవచ్చున్నాను, మీ కొరకు స్థలములు సిద్ధపాటు చేస్తున్నాను కనుక నన్ను అనుసరించి నడుచువాడు అంతా నేను ఏర్పాటు చేసే స్థలంలో నివాసులుగా ఉందని వాక్యం ద్వారా సెలవిచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మరలా జ్ఞాపకం చేసుకోతండి. నా సహచరులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం, నా గురించి, నా సంఘం గురించి, నా యొక్క సమాజం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేం ప్రభా. అది మా హృదయాల్లో పల్లింప చేసినటువంటి నీ యొక్క ద్రాక్షావల్లిగా ఉన్నప్పటికీ తీగల వల్లే సరి చేసుకునే యోగ్యత మాకు దయచే ప్రభా. మొన్న దినాన్ని దైవజనులతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, దినదినము మాకు సమయం ఇస్తూ ఉన్నావు, మమ్మల్ని సరి చేసుకోమని. దేవా, నీ యొక్క కృపకు పాత్రలైమని ఉన్నామని గ్రహించినప్పటికీ, నీ యొక్క ప్రేమను పొందామని గుర్తెరిగినప్పటికీ, నీ యొక్క రక్షణ గ్రంథంలో జీవిస్తున్నామని తెలిసి ఉన్నప్పటికీ ప్రభా, నిన్ను దూరపరుచుకుంటూ నీకు విరోధంగా జీవిస్తున్నా నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని, ఇదిగో సమస్తము నా అరచేతిలో చెక్కి ఉన్నాను అని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ నీకు వ్యతిరేకులుగా జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించు ప్రభా. దేవా, బలమైన వారి చేతిలో బాణం వంటి వారిగా మమ్మల్ని తయారు చేసి ప్రభా, మాకున్న సమస్తాన్ని, మాకున్నటువంటి విరోధమైనటువంటి ప్రతి తలంపుల్ని దూరపరిచి తండ్రి, నీ యొక్క పరలోక రాజ్యంలో వారసులుగా మమ్మల్ని చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, సమర్పణ
మా హృదయాలు సమర్పించుకోవాలి. మా హృదయం నుండి తీర్మానము ప్రవేశింపజేయాలి. ఆ తీర్మానాన్ని నువ్వు చెప్పిన పని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. చేయటకు మాకు పని ఇచ్చి ఉన్నావు, అది పరిపూర్ణంగా నెరవేర్చడానికి శక్తి లేనటువంటి అనర్థంగా ఉన్నప్పటికీ నీ యొక్క శక్తితో, నీ వాక్యమైన బలముతో, నీవు బాహుల్యమైనటువంటి మరి మంచి వాక్యాలతో తండ్రి మమ్మల్ని బలపరిచి కష్టంలో నష్టంలో నేను ఉన్నాను అనే అభయం ఇచ్చి ఆదుకునే దేవా, నీకోసం మేమేమిచ్చి రుణం తీసుకోగలం తండ్రి. ఇప్పుడు పాట పాడే విధానం బట్టి తండ్రి, ఆ యొక్క గొప్ప దైవజనుల ద్వారా, ఆ యొక్క కవి ద్వారా నిత్యము స్తుతించిన, నిత్యం నేను గణపరిచిన, నిత్యం ప్రార్థించిన తండ్రి, నిత్యం సమర్పించుకునే రుణము తీర్చుకోలేం ప్రభా. జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని నిర్మించి వాడు నీవే. ఇదిగో కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో 5వ వాక్యంలో తెలియజేసిన విధానం బట్టి దేవా, తల్లి గర్భంలో పిండమనై ఉండబడక మునిపే మమ్మల్ని ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. మా పట్ల నీ ప్రణాళిక ఉండి ఉన్నది, అది గ్రహించలేని అవివేకులమై పడి ఉన్నాం ప్రభా. దేవా, గ్రహింపగలిగే శక్తి, నీ యొక్క తలంపులు నెరవేర్చే మరి ఆ బలము మాకు దయచేయమని, మాకున్న స్థితి, మాకు గడిచినటువంటి అన్నీ విడిచిపెట్టి తండ్రి మరలా ఇదిగో నీ సన్నిధిలో మళ్ళా నూతన జన్మ ఎత్తువారులా పసిపిల్లల వలె మమ్మల్ని నిర్మించి ఇక నుండి అయినా నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని నియమించుకోమని, అనుమతించమని, నీ తీర్పులోకి రాకుండా నీ పరిశుద్ధ స్థలంలో తండ్రి మేము నివసించడానికి మాకు యోగ్యత దయచేయమని ప్రభా. ఇంకా మా వాళ్ళు ఎంతమంది అయితే కృంగి ఉన్నారో, ఎంతమంది అయితే నశించి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షణలోకి నడిపించమని, ఎవరు కూడాను అయోగ్యంగా పడి ఉండటం నీకు ఇష్టం లేదు కనుక వారందరికీ మా ద్వారా రక్షణ తెలియజేసి మారు మనసు పొంది నువ్వే సర్వరక్షకుడు, సర్వ సమాధానకర్తవు, సమస్తము నీ చేతిలో ఉన్నాయని గ్రహింపు మా అందరికీ తెలియజేసి అందరి కూడాను మేము రక్షణ సువార్త ప్రకటించే వారికి ఆశీర్వదించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఇదిగో మరలా దినదినము మరి వాక్య పరిచర్యలో మీరు ఎదుగుతున్నప్పటికీ ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని గ్రహించగలిగే తలంపులు మాకు దయచేయండి. ఈ స్తుతారాధన నిమిత్తమై నీ చిత్తానుసారం వాడబడినటువంటి నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మరి నేను చేయి ప్రార్థనలో నీకు వ్యతిరేకమైన మాటలు కానీ అర్థాలు కానీ ఏమైనా ఉంటే నన్ను క్షమించమని, నిత్యము నన్ను సరిచేయమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అతి వినయంగా బ్రతుకుంటున్నాను తండ్రి. ఆమేన్.